నిర్గమకాండములో 15వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడినటువంటి మాటను చదువుకుందాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. నీవు నీ ప్రజలను విమోచించావు, విడుదల దయచేసావు. రిడెంప్షన్ గ్రాంటెడ్. నీ ప్రజలకు నీవిచ్చింది ఏమిటి? విమోచన ఇచ్చినావు. అది దేనిని బట్టి అంటే నీ కృప. ప్రేమ అనేది మానవులకు సంబంధించిన మాటగా భావించాలి మనం. కానీ కృప అనేది మన తెలుగులో ఉన్నటువంటి ఈ మాటను, ఈ కృప అనేటటువంటి మాట ఇది దేవునికి సంబంధించినది. అందుకనే ఎవరితో మనం మాట్లాడినా, అయ్యా మీరు చూపిన ప్రేమకు మేము కృతజ్ఞులమండి అని అంటాము, కానీ మీరు చూపిన కృపకు మేము కృతజ్ఞులమండి అని మానవులతో అనము. కారణము ప్రేమ కంటే ఇంకా ఉన్నతమైన పదముగా కృప అనే మాటను మనము ఎంచుచూ ఉన్నాము. కనుక దేవునిది ఏమిటి? అతడు రోగి అయినా, అతడు పాపి అయినా, ఒకవేళ దుష్టుడైనా దుర్మార్గుడైనా వారిని ప్రేమించడం అనేది దేవుని యొక్క సుగుణం. చాలా వరకు బంధువులను, స్నేహితులను, మంచివారిని, కష్టాల్లో సాయము చేసిన వారిని ప్రేమిస్తూ ఉంటాం మనము. కానీ దేవుడు, నీవు దుష్టుడువైనా, దుర్మార్గుడువైనా, విరోధివైనా, దేవుని కానీ మానవులను కానీ దూషించినటువంటి ఒక దుర్మార్గపు వ్యక్తిగా నీ ఉన్నప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు నీ యందు కృప చూపించి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. కనుకనే ఈ లోకమంతయు పాపపు ప్రజలతో నిండి ఉన్న దేవుని కృప లోకములో ఉన్న మనుష్యులందరిపై నిలిచి ఉన్నది. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక.